హలో గాయ్స్, వెల్కమ్ టు వేములవాడ పిల్లగాడు. ఇలా వచ్చేసి మనమైతే మా ఊరు చెరువుకు దగ్గరనే అవుతున్నాం. ఇక్కడ వచ్చేసి గణేష్ నిమజ్జనం అయింది. అంటే గణేష్ నిమజ్జనంకి వేములవాడకి సంబంధించి కానీ మా ఊరికి సంబంధించి కానీ ఇలాంటి నిమజ్జనం వీడియోలు అయితే నేను అప్లోడ్ చేయలేదు. అంతేకాకుండా నవరాత్రుల వీడియోలు కూడా అప్లోడ్ చేయలేదు. ఎందుకంటే నేనైతే మిస్టర్ కానీ 46 అకౌంట్ మీద అయితే ఫోకస్ చేసిన 1K కంప్లీట్ కావాలని. మనకైతే సక్సెస్ఫుల్గా 1K అయితే కంప్లీట్ అయ్యారు. ఇప్పుడు బ్యాక్ సైడ్ వచ్చేసి మనం మా ఊరు చెరువు దగ్గరనే అవుతున్నాం. వంశీ, ఏం చూడడానికి వచ్చినాం మనం ఇక్కడ? వినాయకుడు. ఓకే, ఇప్పుడు మేము నిమజ్జనం చేసిన మా వినాయకులు అయితే మీకు జూమ్ పెడతాం. మీరైతే మొత్తం చూడుర్రి, వీడియోని అయితే ఇక్కడ కూడా స్కిప్ చేయకూరి. ప్రజెంట్ ఇప్పుడు నేనైతే మీకు వీడియోని అయితే జూమ్ పెడతా. వంశీ, మన గణపతి ఫస్ట్కి ఇది వచ్చేసి మనం ఇటు స్టార్టింగ్ వచ్చేసి మనకు పింక్ కలర్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి SSY, అది వచ్చేసి శ్రీరామ్, అది అదేంటి PGY. మనది వచ్చేసి అటు ఎనుకున్నది లోపలికి ఉన్నది. వంశీ, మనది లోపలికి ఎందుకు వేసిరువా? దేవుడే ఓకే, మనకి చెప్పనికి బ్యాక్ సైడ్ చూడితే ఈ తోడు గణపతి మనదే. వంశీ, నాదే, నేనే అనుకున్నది. ఇది మనదే కానీ పెళ్లి కావాలని కోరుకున్నా. ఓకే, కావాలని మొక్కిన దేవునికి మొక్కి కొనుక్కున్నా. ఓకే, ఇక మనతోని బాలకిట్టి గాడు గౌతమ్ గారు కూడా వచ్చేసారు అన్నట్టు. ఫైనల్గా మా చెరువుడు మస్తు పెద్ద ఉంటాయి. చెరువు బ్లాగ్ కూడా ఒక రోజు చేద్దాం వీలైతే. ఇక్కడ మీరు చూసుకుంటే 2 పెద్ద తోడు గణపతులు అయితే వచ్చినాయి. అక్కడ చాలా లోపలికి ఎక్కడ వేసినాం? చాలా లోపలికి ఎందుకు వేసినాం? మన ఫస్ట్ వేసినాం కాబట్టి మనం లోపలికి వేసినాం. వాళ్ళు ఇంకా సీర వేసిరు, వాళ్ళ గోరాలేదు కాబట్టి వాళ్ళు లీడ్ వేసిరు. ఓకే, ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ మొత్తం తోడు గణపతులు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. దాదాపు ఇంత కాదని ఒక 50 తోడు గణపతులు అన్నీ వెళ్తాయి ఇక్కడనే. వంశీ, 50 తోడు గణపతులు వెళ్ళా. ఫైనల్గా అయితే ఏమవుతుందంటే అరే చిన్న చిన్న గణపతులు తీసుకోపోతురు కదా, అంటే కొద్దిమంది తీసుకోపోతురు చిన్నప్పుడు. ఇప్పుడు కూడా ఇలా కూడా పొద్దుగాల నేను చూసాను తీసుకోపోతురు కొన్ని. గదైతే మంచిగా ఉంది, మంచిగా టీవీ మీద పెట్టుకోవచ్చు. సో కానీ మనం నిమజ్జనమైన గణపతులు అయితే ముట్టద్దు. ఓకే, ఇప్పుడు మనం చిన్న గణపతులు అయితే మీకు బ్యాక్ కెమెరాతో అయితే నేను జూమ్ పెడతా. ఇది వచ్చేసి బాల్ గణేష్ అన్నట్టు, అంటే ఇది మన గణపతి. ఇది వచ్చేసి మనకి తెలియదు, ఇవన్నీ తోడు గణపతులే. సో ఇది వచ్చేసి కూడా మన గణపతి, తోడు గణపతి. అక్కడ చూడండి, అది ముంగడి చిన్న గణపతి మనదే. అది ఇక్కడ చూసుకుంటే తోడు గణపతి మస్తు ఉన్నాయి. ఇంకా గణపతి మంచిగా ఉంది. అక్కడ అవుతుంది అక్కడ కనిపిస్తుంది. ఆ గురించి జూమ్ చేస్తాం మీకు. ఆయిల్ పెయింట్ గణపతి అది వచ్చేసి ఇంకా కరగలేదు. గణపతి అయితే మంచిగా ఉంది. ఇక్కడ చూసుకోరి, ఈ గణపతి కూడా మంచిగా ఉంది. మన వాళ్ళు లావట్టిర్రు అన్నట్టు ఇంతకుముందుకి. అది అయితే మనకు వీడియో అయితే ఉన్నది, అది కూడా నేను పెడతా. చూడండి, ఈ గణపతి వచ్చేసి ఎంత మంచిగా ఉందో. సో ఇక్కడికి వచ్చి వీడియో అయితే ఎత్తున్నాను. నాకైతే మస్తు అంటే మస్తు బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం 9 రోజులు కొద్దిగా మండపంలో బగ్గ మీద వెళ్ళినాం. అంతేకాకుండా 9 డేస్ ఛాలెంజ్ కూడా తీసుకొని, అట్లా అంటే ఛాలెంజ్ అన్నట్టు కాదు కానీ 9 డేస్ అయితే మనం గణపతి గడ వీడియోలు చేసినాం. ఇలా అయితే మంచిగా అనిపించలేదు. అంటే మనం 9 రోజులు బగ్గా అడిక్ట్ అయినట్టు దేవునికి పూజ చేసినాం. ఇక అది చెప్పద్దులేదు. అంటే లోపలికి మన గణపతి అయితే కనిపించకుండా లోపలికి ఉన్నది ఎగ్దాం. ఇవైతే 3 గణపతులు ఇవన్నీ అయితే మనకు కనిపిస్తున్నాయి. సో ఫైనల్గా మీరైతే చూసిరు కదా. మీరు ఇట్లా గణపతులు వేసినాక మీ గణపతి చూడండి ఇట్లా చెరువు గడుకుతో కింద కామెంట్ చేయరు. ఇప్పుడైతే మనం ఒకసారి అయితే వంశీతోనైతే మాట్లాడాం. వంశీ, ఎందుకు బాగా అనిపిస్తుంది? చాలా రోజుల నుంచి వచ్చేస్తుంది కదా. చాలా రోజుల నుంచి వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఏంటంటే నెక్స్ట్ నుంచి అయితే మనమైతే దుర్గమాత వీడియోస్ అయితే మన వేములవాడ పిల్లగాడులను అయితే కంటిన్యూ చేసేద్దాం. మీరైతే వేములవాడ పిల్లగాడు ఛానల్కి అయితే మంచి అందరూ సబ్స్క్రైబ్ అయ్యేవి. కొత్త వచ్చినట్టయితే పక్క సబ్స్క్రైబ్ అయ్యేవి. అంతేకాకుండా వీడియో చూసి పోయేటప్పుడు అయితే లైక్ చేయరు కంపల్సరీ. సరే, ఇప్పుడైతే మనమైతే ఇక వీడియోని అయితే ఎండ్ చేసేద్దాం. సరే, ఉంటాం. మళ్ళీ జై శ్రీరామ్.